కోట్ల మంది అభిమానులతో దేశంలోనే ప్రాంతీయ పార్టీలో అత్యధిక ప్రాధాన్యత గల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు జగ్గయ్యపేటలో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జగ్గయ్యపేట పట్టణం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ పార్టీ అధ్యక్షులు వట్టెం మనోహర్ మరియు జగ్గయ్యపేట మండల పార్టీ అధ్యక్షులు బూడిద నరసింహారావు వారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2011 మార్చి 12వ తారీఖు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ఎక్కడైతే చనిపోయారో పావురాల గుట్ట అక్కడ 3 రంగుల జెండా వైఎస్ఆర్ జెండాను ఆవిష్కరించడం జరిగిందని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతియే కోసమే ఆనాడు రాజశేఖర్ రెడ్డి కన్న కలలు నెరవేర్చడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టి అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలందరికీ మేలు జరిగే విధంగా పనిచేస్తున్నారని, దేశంలోనే అతి పెద్ద ప్రాంతీయ పార్టీగా గుర్తింపు తెచ్చుకున్న పార్టీ అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన వారి పార్టీ అని అన్నారు. ఇంతటి ఆదరణ అభిమానం ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ 15వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వందలు వేలు లక్షలు కోట్ల మంది అభిమానులతోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలోనే ప్రాంతీయ పార్టీలలో ఒక అత్యంత బలీయమైన పార్టీగా తీర్చిదిద్దినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు మరి 2014లో కేవలం 1% ఓటుతోనే ఆ రోజున ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది. 2019లో అనూహ్యమైన ఫలితాలను ఇచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడం, ఆ రోజున వారు సంక్షేమ కార్యక్రమాలు దేశంలో గతంలో కనీవిని ఎరగని విధంగా నభూతో నభవిష్యత్తు అన్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకు బటన్లు నొక్కడం ద్వారా పేద ప్రజానికానికి పంచినటువంటి మహోన్నతమైన వ్యక్తి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు 2024లో ఎన్నికలు జరిగితే ఆ రోజున తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తప్పుడు హామీలు ఇచ్చి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే సాధ్యపడే హామీలే ఇచ్చాడు. 2019లో ఏ ఎన్నికల హామీలు అయితే ఇచ్చారో 99% నెరవేర్చాడు. కానీ చంద్రబాబు నాయుడికి అబద్ధాలు చెప్పడం అలవాటే. మళ్ళొకసారి అధికారం కావాలి అన్న తపనతోని తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి ప్రజల ఓట్లు పొంది ఇవాళ గద్దెనెక్కి 9 నెలలు అవుతుంది. ఇవాళ ప్రజల మొత్తం కూడా నట్టేడు ముంచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ కానీ. మరి ఈ పార్టీలకి ఇప్పటికే ప్రజలు చైతన్యవంతం అయ్యారు. ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు మోసం జరిగిందని, ప్రజలు గుర్తిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సరైన ముఖ్యమంత్రి అని, మళ్ళీ తప్పక జగన్మోహన్ రెడ్డి గారి పాలన వస్తుందని చెప్పి ఆశాభావంతో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా జగ్గయ్యపేట నియోజకవర్గంలో మరొక బలీయమైన నాయకుడు పార్టీ వదిలి వెళ్ళినా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మాకు వ్యక్తులతో పని లేదు, ఎవరైనా పార్టీలోకి వస్తుంటారు పోతుంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి శాశ్వతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని దిశగా జగ్గయ్యపేట నియోజకవర్గంలో చెక్కు చెదరని అచంచలమైన ఆత్మవిశ్వాసంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమం అనంతరం మనం విజయవాడ వెళ్ళాలి కాబట్టి మరి పేర్లు చెప్పలేదని అన్యదా భావించొద్దు. వివిధ గ్రామాల నుంచి నాయకులు వచ్చారు. పట్టణ పార్టీ అధ్యక్షులు మనోహర్ గారు, బొద్దు నాయక్ గారు సచివంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అక్కడే ఉండండి.